నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 10వ తారీఖు మార్చి నెల 2024వ సంవత్సరం ఆదివారం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. ఈ రోజు మాఘమాస అమావాస్య తిథి మధ్యాహ్నం 2:29 వరకు, తదుపరి ఫాల్గుణ మాస శుక్లపక్ష పాడ్యమి తిథి. పూర్వభద్ర నక్షత్రం రాత్రి 1:55 వరకు, తదుపరి ఉత్తరాభద్ర నక్షత్రం. నక్షత్ర వర్జం ఉదయం 10:32 నుండి 11:55 వరకు. అమృతకాలం సాయంత్రం 6:55 నుండి రాత్రి 8:19 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:28 సూర్యాస్తమయం సాయంత్రం 6:25 చంద్రోదయం లేదు. చంద్రాస్తమయం సాయంత్రం 6:32 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుండి మధ్యాహ్నం 12:50 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:49 నుండి 5:37 వరకు. రాహుకాలం సాయంత్రం 4:55 నుండి 6:25 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:26 నుండి సాయంత్రం 4:55 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 12:26 నుండి 1:56 వరకు. ఈ రోజుతో దక్షిణ భారతదేశంలో మాఘమాస పుణ్య స్నానాలు పూర్తి అవుతాయి. దక్షిణ భారతదేశ అమాంత పంచాంగముల ప్రకారం ఈ రోజు మాఘ అమావాస్య. అమావాస్య తిథి రోజున కాలసర్ప నివారణ పూజలు చేయించుకోవటానికి అనుకూలం. ఈ రోజు పిండ పితృ యజ్ఞ. అమావాస్య తిథి రోజున పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు తర్పణాలు ఆచరించడానికి అనుకూలం. ఆదివారం అమావాస్య తిథి కలిసి ఉన్న రోజు అమాభాను యోగం ఏర్పడుతుంది. రవిగ్రహ దోష నివారణ పూజలు చేయించుకోవటానికి అనుకూలం. పుణ్య నదులలో, సముద్రాలలో స్నానం చేయటం విశేష ఫలితాలను ఇస్తాయి. అమావాస్య పూర్వభాద్ర నక్షత్రం కలిసి ఉన్న రోజు అమాపూర్వభాద్ర యోగం ఏర్పడుతుంది. ఈ రోజు పితృదేవతలకు చేసే శ్రాద్ధ కర్మల వలన వంశాభివృద్ధి జరుగుతుంది అని పురాణ వచనం. ఈ రోజు బ్రహ్మ పూజ. శుక్ల మరియు కృష్ణ యజుర్వేద సాంప్రదాయం అనుసరించేవారు ఈ రోజు బ్రహ్మదేవునికి ప్రత్యేక పూజలు చేస్తారు. మరికొన్ని సాంప్రదాయాలలో ఉగాది రోజు ఈ బ్రహ్మ పూజ చేస్తారు. ఈ రోజు ద్వాపర యుగాది. ఈ రోజు ద్వాపర యుగం ప్రారంభమైంది అని భక్తుల విశ్వాసం. ప్రతి యుగాది రోజు పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు ఆచరించడం, తర్పణాలు వదలటం సాంప్రదాయం. ఈ రోజు అన్వాదానం. వైష్ణవులు ఈ రోజంతా ఉపవాసం ఉండి రేపు ఇష్టి రోజు యజ్ఞం చేస్తారు. ఆదివారం ఉత్తరాభాద్ర నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం ఈ రోజు రాత్రి 1:55 నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.